చాలా శాంతంగా కాస్త ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందు మీరు సిద్ధంగా కనిపిస్తున్నారు. సో జరిగిన ప్రయాణాన్ని ఎలా ఒక వాక్యంలో చెప్పాలంటే ఎలా వర్ణిస్తారు? సిద్ధం అంటారు. సినిమా చూపించడానికి సిద్ధం. బహుశా మీ సినిమా ట్రైలర్ ప్రకంపనలా లోకేష్ గారి సభకి జనం హాజరు కాకపోవడం అంటే? ఇప్పుడు మా సినిమాలో ఏమో లోకేష్ కనిపించడు ఎక్కువ, లోకేష్కి జనం కనిపించట్లా. అదేంటో అది ఒక విచిత్రమైన కనెక్షన్ అది. సో మొత్తానికైతే నవంబర్ 10న రిలీజ్ అనుకున్న సమయం నుంచి చాలా అడ్డంకులు తొలగించుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. ఫ్రాంక్లీ ఒక 2-3 వారాల క్రితం మాట్లాడినప్పుడు కూడా మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా సినిమా తప్పకుండా రిలీజ్ అవుతుందని? ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే బికాజ్ ఐ అండర్స్టాండ్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్. రైట్. సో తర్వాత జ్యుడిషియరీలో ఎప్పుడైనా ఎవ్రీబడి నోస్ ప్రాసెసెస్ అనేది మనకి డిలే అవుతుంది. రైట్. సో యూ క్యాన్ డిలే బట్ యూ కాంట్ స్టాప్ అనేది ఐఎమ్ వెరీ వెరీ షూర్. కానీ ఎప్పటి వరకు స్టాప్ చేయగలుగుతారు అనేది ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్. అది కానీ యువర్ ప్రిపేర్డ్ అంటే ఈవెన్చువల్లీ ఒకవేళ రిలీజ్ ఎలక్షన్స్కి ముందు అవుతుందా, ఎలక్షన్తో నిమిత్తం ఉంటుందా అనే ప్రశ్న మీలో కలిగిందా? వి హ్యావ్ ఆల్ ద ప్లాన్స్ వర్క్డ్ అవుట్. అంటే ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అన్నీ ఉన్నాయి వర్మ గారి దగ్గర. అబ్సల్యూట్గా. రైట్. సో రావడం లేట్ అయినా సరే రావడం మాత్రం ఖాయం డిసైడ్ అయితే వచ్చారు. సో ఈ లేటెస్ట్ ట్రైలర్ అంటే వ్యూహం అండ్ శపథం కలిపి రిలీజ్ చేసిన ట్రైలర్ చాలా తీవ్రంగా ప్రకంపనలు సృష్టించింది అనుకోవచ్చా తెలుగు రాష్ట్రాల్లో? 100%. ఏ విధంగా, వాట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ యూ గాట్? అదే అంటే బికాస్ ఐఎమ్ నాట్ బీటింగ్ అరౌండ్ ద బుష్, ఐఎమ్ జస్ట్ సేయింగ్ క్రిస్టల్ క్లియర్గా నేను ఏం చెప్పదలుచుకున్నాను, ఎలా చూపించదలుచుకున్నాను అనేది ఒక క్లియర్గా క్లారిటీ వచ్చేసింది. ఇప్పటి వరకు అంటే ప్రేక్షకులు కోరుకుంటున్న క్లారిటీ ఏంటంటే వ్యూహం శపథం టైమ్ లైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఒక పాయింట్ వరకు ఒక స్టోరీ, కానీ దాని నరేషన్లో ఎలా ఏవేవి అన్ఫోల్డ్ అవుతాయి, నిజంగా జరిగిన ఏ ఘట్టాలు సినిమాలో ఉండబోతున్నాయి అని. సో దాని మీద ఏమన్నా మీరు క్లారిటీ ఇవ్వదలుచుకున్నారా ఇప్పుడు సినిమాకి? ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక 2 గంటల సినిమాలో జరిగిన అన్ని ఘట్టాలు చూపించడం అనేది ఛాన్స్ లేదు. సో ఆబ్వియస్లీ నేను ఎంచుకున్న ఒక పర్టిక్యులర్ ఆస్పెక్ట్ చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు రెండోది నిజమైన ఘట్టాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం అనేది ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ ఎనీమోర్. ఎందుకంటే అయినప్పుడు మీరు లేరు, అప్పుడు మీరు నమ్మిన నిజం ఉంటుంది. నేను నమ్మింది మీరు చెప్తే మీరు నమ్మాలి కదా. అంటే నాట్ యాజ్ స్వప్న బట్ యాజ్ ఎనీబడి సిట్టింగ్ ఇన్ ద థియేటర్ అండ్ వాచింగ్. సో నేను రీసెర్చ్ చేసి తీసుకున్న మొత్తం మటీరియల్ నుంచి నాకు అర్థమైన నిజం ఏమైంది జరిగిందని నేను చెప్తున్నాను. ఇప్పుడు దానికి ఏదో డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండదు, ఇది ఉండదు. అంటే జనానికి ఒక లాజికల్ పద్ధతిలో కన్విన్స్ చేయడం. ఏదైనా సరే మీరు ఇప్పుడు న్యూస్ పేపర్లో కాలం చదివారు, లేకపోతే అక్కడో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏదో చెప్తే ఇలా జరిగిందని, ఎప్పుడైనా ఎవరైనా సరే నిజం అనేది నమ్మదగ్గదుగా ఉందా లేదా అని చూస్తారు. కానీ ఇదే నిజం అని ఎవరు చెప్తారు, ఎలా చెప్పగలుగుతారు?